వంగనిది మానై వంగున. ఒకానొక గ్రామంలో మంగమ్మ తన 8 ఏళ్ల కుమారుడితో నివసిస్తుంది. ఓనాడు ఆ పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఓ తోటలో మామిడి పళ్ళు కనిపించాయి. వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళి తన అమ్మకు చూపించాడు. ఎక్కడిదని అడగగా తోట నుంచి తెచ్చాను అని జవాబిచ్చాడు. దానికి మంగమ్మ చిన్న పిల్లాడు కదా, తెలియక చేస్తున్నాడు అనుకుని మందలించలేదు. కొన్ని రోజులకు జామ పండు దొంగతనం చేస్తుండగా ఆ తోట పాలేరు చూసి మంగమ్మతో చెప్పాడు. దానికి మంగమ్మ, నా కొడుకు అలాంటి పనులు చేయడు, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు అని పాలేరుని తిట్టి పంపించేసింది. అది చూసిన కొడుకు తను ఏ తప్పు చేయలేదు అనుకున్నాడు. తల్లి కూడా వాడు పెద్దయ్యాక తెలుసుకుంటాడులే అనుకొని తప్పుల్ని సరిదిద్దలేదు. కొంతకాలానికి కొడుకు పెద్దవాడయ్యాడు. దొంగతనాలు కూడా పెరిగాయి. తన స్నేహితుల డబ్బులు, వస్తువులు దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఇలా ఉండగా ఒకరోజు పోలీసులు వచ్చి తల్లి ముందునే కొడుకుని తీసుకొని వెళ్ళారు. అది చూసిన తల్లి బోరు బోరున ఏడ్చింది. మొదటిసారి దొంగతనం చేసినప్పుడే మందలించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని బాధపడ్డది. ఈ కథలోని నీతి: పిల్లలు చిన్న తప్పు చేసినప్పుడే మందలించడం వల్ల పెద్ద తప్పు చేయరు.